అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆహా ఏమి రుచి అనరా మై మరచి. ఈరోజు మీ అందరికి ఇష్టమైన ఫేవరెట్ డిష్ పానీపూరి ఈజీగా ఒక అరగంటలో మొత్తం పానీపూరి, రసం ఇంకా చాట్ అన్నీ అరగంటలో చేసేసుకోవచ్చు ఇంట్లో. మరి చెప్పమంటారా? ఫస్ట్ నేను రసానికి కావాల్సింది ఒక మిక్సీ జార్లో చింతపండు అనేది ఇంత తీసుకున్నాను. ఒక పచ్చిమిరపకాయ, ఒక అల్లం ఎంత తీసుకున్నా చూస్తున్నారు కదా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇది మొత్తం నలగడానికి లైట్గా మనం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఓవరాల్గా ఒకసారి కలుపుకొని ఇక ఒక బౌల్ తీసుకోండి. మీకు రసానికి సరిపడినంత ఇలా బౌల్ తీసుకొని జల్లు లాంటిది తీసుకోండి. ఇక ఆ పిప్పు రానియకుండా ఉట్టి రసమే దిగేలాగా మనం ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని అలా వేసేసుకోండి. అది గ్రీన్ అంతా మనకి రసం మొత్తం కారిపోవాలి. ఇక ఆ జల్లుల్లో మనకి పీచు పదార్థం ఏమైనా ఉన్నా అక్కడే ఆగిపోవాలి. దాన్ని పడేసేయండి. ఇక మనకి కంప్లీట్గా రసం మొత్తం దిగిపోయింది. ఇప్పుడు ఈ రసంలో కావాల్సింది ఒక 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, ఒక నిమ్మకాయ బద్ద, అరబద్దే కావాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ షుగర్ అనేది మీ ఇష్టం, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సరేనా? ఇలా ఓవరాల్గా కలుపుకొని ఇక పక్కన పెట్టేయవచ్చు. ఇదేనండి పానీపూరి రసం. ఇక మనం పానీపూరి చేయాలి. ఎలా అంటారా? ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఇక మంట అనేది మీడియంలో పెట్టుకోండమ్మా. నేను ఆల్రెడీ పూరీలు చేశాను. ఎలా మీకు రౌండ్గా వస్తాయో మీకు వివరంగా చెప్తాను నెక్స్ట్ వీడియో కల్లా. లాంగ్ వీడియో ఎక్కువసేపు చూసినా కూడా చూడట్లేదని నేను ఈ వీడియో కట్ చేస్తే మీకు వివరంగా చెప్పాలని ఎలా తయారు చేసుకోవాలి విధానం. ఇది నెక్స్ట్ వీడియో కల్లా నీకు కంపల్సరీ షేర్ చేస్తాను. ఇలాగా మనం మీడియం మంటలోనే ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టండి. ఇదేనమ్మా పానీపూరి చేయడం. ఇక నెక్స్ట్ నేను చేయాల్సింది చాటు ఒకసారి చూడండి. ఇలాగా తెల్ల బఠానీ మనం ఉడికించుకోవాలమ్మా. 9 విజిల్స్ రావాలి కుక్కర్లో. ఇలా మెత్తగా అయిన తర్వాత మనం ఆల్రెడీ ఏడుశనగ గుళ్ళు కూడా వేయించుకోవాలమ్మా. ఇలా ఒక కళాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఏడుశనగ గుళ్ళు కొంచెం ఈ కలర్లో రావాలమ్మా. ఇలా వచ్చినప్పుడు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నామా. అప్పుడు టేస్ట్ పెరిగిద్ది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, నేను ముందుగానే వేసేసుకుంటున్నా. సాల్ట్ అనేది 2 నిమిషాలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, 2 నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చికెన్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని ఓవరాల్గా కలుపుకొని ఇప్పుడు పెద్ద సైజు 3 టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నామా. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇక ఉడికించిన బఠానీ కూడా వేసేసుకున్నామా. ఇక దాన్ని కూడా 2 నిమిషాలు వేగనిచ్చి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఓవరాల్గా కలుపుకున్నామా. ఇప్పుడు ఆల్రెడీ వేయించుకుని పెట్టుకున్న మనం ఏడుశనగ గుళ్ళు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఇక 2 నిమిషాలు ఓవరాల్గా కలుపుకొని ఇక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతేనమ్మా చాట్ అనేది. చేసుకోగలరు కదా. ఇప్పుడు ఎంచక్క లాగిద్దామా? సరే వచ్చేయండి నాతో. ఇప్పుడు నేను పూరీలు రెడీ, చాట్ రెడీ, రసం రెడీ. ఓకేనా? ఇప్పుడు ఎంచక్క మీకు మనసుకు నచ్చేలాగా ఇక్కడ చాట్ బండి దగ్గరికి వెళ్తే 2 కేటగిరీలు ఉంటారు. కొంతమంది రసంతో తింటారు, కొంతమంది రసం లేకుండా తింటారు. మీరు ఏ కేటగిరీ నాకు తెలియదు కదా, అందుకే 2 విధాలుగా చూపిస్తున్నాను. ఇలా చాట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా టమాటా సాస్ వేసుకొని ఇలా తినేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఇలా రసం కూడా వేసుకుని తినేవాళ్ళు ఇంకొంతమంది. దాంట్లో ఇప్పుడు నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరు చూస్తున్నారో తెలియదు కదా, అందుకే మీ ఇద్దరి కోసం చేశాను. అండ్ నా ఛానల్లో ఇంకా మంచి కంటెంట్ వివరంగా మీకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటాను. కొంచెం ఫన్నీగా, కొంచెం మీకు మనసుకు నచ్చేలాగా ఉంటాయి వీడియోస్ కూడా. అండ్ నా ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ మీకు మనసుకు నచ్చేలాగా చెప్తూ ఉంటాను. ఇప్పటి వరకు నా ఛానల్ స్కిప్ చేయకుండా ఓర్పుతో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ మా. బాయ్.